చిత్రం ప్రాజెక్టు కాడ వాటర్ అనేది వదిలారు. మేము వెళ్ళాము, కానీ అక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటో వీడియో ఎండ్ వరకు చూడండి. మా విలేజ్ కమలాపురము. మా విలేజ్ పక్కన చిత్రం ప్రాజెక్ట్ ఉందన్నమాట. అయితే అక్కడ వాటర్ అనేది వదిలారు. దాన్ని చూడ్డానికి వెళ్తున్నాము. రైతులకి నీరు అనేది చాలా అవసరం కదా, వర్షాలు లేవు కాబట్టి. అందుకే చిత్రం ప్రాజెక్టు నుండి వాటర్ అనేది వదులుతున్నారు చెరువులకి. వ్యవసాయానికి నీరు చాలా కావాలి కాబట్టి అందుకే ఈ పంప్ హౌస్ కాడ స్టోరేజ్ అనేది చేశారు వాటరు. ఆ స్టోరేజ్ వాటర్ అంతా ఇప్పుడు వదులుతున్నారు చెరువులోకి. అది చూడాలని వెళ్తున్నాం. పంప్ హౌస్లో 2 గేట్స్ ఉంటాయి. ఒకటి ఎంట్రీ, ఒకటి అవుటింగ్ అనమాట. అయితే విలేజ్ వాళ్ళని ఎవరిని లోనికి రానివ్వరు. ఓన్లీ ఆ పంప్ హౌస్కి సంబంధించిన వాళ్ళని మాత్రమే లోనికి రానిస్తారు. అంతేగాని బయట వాళ్ళని ఎవరిని లోనికి రానించరు. ఇదంతా పంప్ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఈ పంప్ హౌస్ రౌండ్గా సర్కిల్గా షేప్లో ఉంటుంది రోడ్ అనేది. ఇది కరెంట్ ఆఫీసు. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది కరెంట్ ఆఫీసు. ఇక్కడ కూడా లోనికి ఎవరు రానివ్వరు. ఓన్లీ రోడ్ల మీదే తిరగడం జరుగుతుంది. మా చేనులు ఉన్నాయి కాబట్టి 5 పైప్స్ ఉంటాయి. ఇందులో నుండి కూడా వాటర్ అనేది వస్తుంది. చాలా ఫోర్స్తో వస్తుంది అన్నమాట వాటరు, చాలా పైకి. ఇందులో నుండి చేపలు కూడా పడతాయి. చాలామంది వచ్చి మా విలేజ్కి వచ్చి పడతారు చేపల్ని. అలాగే ఈ వాటర్ చూడడానికి కూడా చాలామంది వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ వాటర్ వచ్చేటప్పుడు నేను కూడా ఎప్పుడూ చూడలేదు, కానీ చాలాసార్లు వాటర్ అనేది వదిలారు. చూడండి పైప్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. వాటర్ వస్తున్నాయేమోనని చూద్దామని వచ్చాము. నేను, మా ఆయన, మా అక్క వాళ్ళ అమ్మాయి, అన్నయ్య, ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి, అత్తయ్య వాళ్ళ అబ్బాయి, అలాగా వచ్చామన్నమాట. 6 వచ్చాము చూడ్డానికి. అయితే కానీ చూడండి వాటర్ వస్తున్నాయని వస్తే పెద్ద ట్విస్ట్ ఏంటా అని చెప్పే కదా, ఇదే ఆ ట్విస్ట్. వాటర్ అనేది రావట్లేదు. వాటర్ రావట్లేదని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. అయితే ఇక్కడ 5 హోల్స్ ఉంటాయి. 4 హోల్స్లో నుండి వాటర్ అనేది వస్తుంది. 4 హోల్స్లో ఒకేసారి వదలరు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క హోల్ మాత్రమే వదులుతారు. 5th హోల్లో వాటర్ అనేది వదలరు. ఎందుకో తెలియదు. ఎందుకంటే దానికి బ్లాక్ చేసి ఉన్నారనమాట, వాటర్ రాకూడదని. ఇంకా రాకపోతే అసట్లే అని పైనకి ఇదంతా వీడియో తీసి పైనుండి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ అనేది. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చేద్దామని. ఇవన్నీ అక్కడ ట్యాంకీస్ కూడా ఉన్నాయి, పంప్ హౌస్ ట్యాంకీలో. ఈ పైప్స్కి ఇప్పుడు నేను చూపించిన 5 హోల్స్ ఈ 5 పైప్స్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ట్యాంకీస్ కూడా ఉన్నాయి. ఈ ట్యాంకీస్కి మళ్ళీ పైప్స్ కూడా కింద ఉన్నాయి, వాటికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇంకోసారి వీడియో తీస్తా. అటు సైడ్ పోలేదు మేము. ఈ పైప్స్ ఉన్నాయి ఇప్పుడు, ఈ బ్లూ కలర్ పైప్స్. ఈ పైప్స్లో అక్కడ మేము చూసాము 5 హోల్స్. ఆ 5 హోల్స్లో ఒక దాంట్లో వాటర్ వస్తే ఆ వాటర్ ఆఫ్ అవ్వగానే ఇందులో నుండి ఒక దాంట్లో వాటర్ అనేది పైకి వస్తుంది అన్నమాట. ఇది పంప్ హౌస్. మేము అటు సైడ్ నుండి వచ్చాము. బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, అటు సైడ్ ఒక రూట్ ఉంది. అటు నుండి వచ్చి మళ్ళీ ఇటు సైడ్ నుండి ఇంటికి వెళ్తున్నాము. నేను, మా అక్క వాళ్ళ అమ్మాయి మాట్లాడుతున్నాము అన్నమాట. ఇంకా ఇదంతా పంప్ హౌస్. లోనకి వెళ్ళడం కుదరదు, రానివ్వరు అన్నమాట. చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంటుంది, లోపల ఉంటుంది. ఇది
ఇందులో చూస్తుంటే చిన్న కనబడుతుంది కానీ చాలా లోతుగా పెద్దగా ఉంటుంది అన్నమాట. లోనికి ఎవరిని రానివ్వరు. బ్లూగా కనపడేది పంప్ హౌస్. ఇది కాలువకి ఎదురుగా ఉంటుంది. ఆ వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అయ్యి పంప్ హౌస్ కాడ 5 పైప్స్ దగ్గర వాటర్ అనేది రిలీజ్ చేస్తారనమాట.